హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతని టాపిక్ హాట్ టాపిక్ గా మారిపోవడం మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో ఈమె లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో ఒక మహిళని 10 లక్షల మోసం చేసింది, తీసుకొని పూజలు చేపిస్తానని చెప్పేసి ఆ తర్వాత పూజలు ఏం చేయలేదు, ఆ తర్వాత ఇంకా డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అఘోరిని ఉత్తరప్రదేశ్ లో మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు 14 days రిమాండ్ కి అయితే విధించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్లు అయితే వస్తున్నాయి. అంటే లేడీ అఘోరి ఆమె ఒక ట్రాన్స్జెండర్ కాబట్టి మరి వీళ్ళకు జైల్లో స్పెషల్ గా ఏమైనా సెల్స్ ఏర్పాటు చేస్తారా, వీళ్ళని స్పెషల్ గా ఏమైనా ట్రీట్ చేస్తారా, లేకుంటే పురుషుల సెల్లోకి పంపిస్తారా, స్త్రీల సెల్లోకి పంపిస్తారా, ఈ రకంగా చర్చించుకుంటారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. లేడీ అఘోరి మీరు కూడా చూస్తున్నారు, అతని గురించి అయితే ఒక మహిళని మోసం చేశారు, 10 లక్షలు తీసుకోనని చెప్పేసి ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇవాళ కోర్టు రిమాండ్ కూడా పెట్టేసింది. ఇప్పుడు రిమాండ్ పంపించిన తర్వాత సంగారెడ్డి సబ్ జైలు పంపించారని చెప్తున్నారు. మరి అక్కడ ఇతనికి స్పెషల్ గా సెల్ ఏమన్నా ఉంటుందా, లేకుంటే నార్మల్ గానే ఉంటుందా సార్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దాదాపు 2 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక జీవో పాస్ చేసింది. ఒక జీవో పాస్ చేసి ట్రాన్స్జెండర్ కోసం భారతదేశం మొత్తం మీద సపరేట్గా సెల్స్తో పాటు సపరేట్ వార్డును కూడా ఒకటి అరేంజ్ చేయాలి అని చెప్పి అన్ని స్టేట్స్కి వాళ్ళు ఈ సర్క్యులర్ని పెట్టారు. సో అదే విధంగా కేరళ స్టేట్లో కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అఫెన్సెస్ కూడా వాళ్ళపైన ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు ఏదో 3 జిల్లా జైలుని 3 వార్డులని గుర్తించి సపరేట్గా కేరళలో వాళ్లకు సపరేట్ వార్డ్ని పెట్టారు. వాళ్ళ అరెస్ట్ అయితే ఆ 2-3 జిల్లాల్లో ఆ సపరేట్ జైలుకి వాళ్ళని తరలిస్తున్నారు. 3 ఉన్నాయి సపరేట్ వార్డ్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్. బట్ ఇక్కడ సపరేట్ సెల్ ఇస్తారు. బట్ సపరేట్ సపరేట్ వార్డు కూడా అరేంజ్ చేసిండొచ్చు ఎక్కడైనా. ఇంతవరకు అయితే లేదు. సపరేట్ సెల్ ఇన్ ఫిమేల్ వార్డ్ అనేది విన్నాను. బట్ చూడాలి, మరి ఎక్కువ ట్రాన్స్జెండర్స్ అరెస్ట్ అయ్యి పంపించలేరు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక ట్రాన్స్జెండర్ని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపించారు. సపరేట్ సెల్స్లో మొదటిగా ఇంత క్రితం కూడా ట్రాన్స్జెండర్ ఎవరైనా అరెస్ట్ చేస్తే సపరేట్ సెల్, ఇప్పుడు సబ్ జైళ్ళల్లో సెల్స్ ఉంటాయి, 10 సెల్స్ ఉంటాయి అనుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళు పోను సపరేట్గా ఒక సెల్ ఉంటే, ఖాళీ సెల్ ఉంటే ఆ సెల్లో వీళ్ళను, ఎందుకంటే వీళ్ళ ప్రైవసీని ఉంచడానికి సపరేట్ సెల్లో ఉంచుతున్నారు. మరి ఇప్పుడు చూడాలి సంగారెడ్డి జైల్లో ఆ ఫెసిలిటీ ఉందా లేదా, లేకపోతే డిస్ట్రిక్ట్ సబ్ జైల్లో వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ని ఏదైనా ఏర్పాటు చేస్తారా? డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ని ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అది కాబట్టి, ఆ సర్క్యులర్ కూడా ఇష్యూ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ అఘోరా మగ ఆడ కానీ ఈ అఘోరాని డెఫినెట్గా ఒక సపరేట్ సెల్లో పెట్టింటారనేది నా అభిప్రాయం. ఇంకో డౌట్ కూడా సార్, ఇప్పుడు మామూలుగా హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తే మగవాళ్ళని షార్ట్ హెయిర్ చేస్తారంటారు కదా, ఇప్పుడు అఘోరి విషయంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు సార్? ఈ విషయంలో చూడాలి మరి, ఎందుకంటే ఈ హెయిర్ నా పవిత్రతకి ఒక ప్రతీక అనేటువంటి అభిప్రాయం వెలువరిస్తూ ఉంటారు కాబట్టి ఇది మరి తీసేస్తారా, ఉంచుతారా? జైల్లో సెర్చ్ చేస్తారు అన్నీ, వారికి సంబంధించిన ఎటువంటి అంటే వస్తువులు ఏమేమి ఉన్నాయి, తర్వాత అతన్ని మొత్తం మగవాళ్ళకైతే ఈ థ్రెడ్ కూడా, అంటే ఈ మొలతాడును కూడా తీసేస్తారు. ఎందుకంటే జైల్లో కొందరు మొలతాడు తీసుకొని ఊరేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని మొలతాడును కూడా తీసేస్తారు. బ్లేడ్స్ ఇట్లాంటి మారణాయుధాలు ఏమి లేకుండా కూడా చూస్తారు. మరి చూడాలి, ఈ ట్రాన్స్జెండర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి వెంట్రుకల్ని ఉన్నిస్తారా, ఇంత పొడుగున్నది కాబట్టి తీసేస్తారా, లేదు ఇది వాళ్ళ అంటే అఘోరాలకి ఒక గుర్తింపుగా ఉండేటువంటి ఈ వెంట్రుకల్ని అట్లాగే ఉంచుతారా? చూడాలి, దానిపైన ఏమి జరుగుతుందో ఏమిటి. ఓకే సార్, ఈ విధంగా చీటింగ్ కేసుకు సంబంధించి ఎలా ఉంటుంది సార్? అంటే సెక్షన్స్ కానివ్వండి, లేకుంటే కోర్టులో నిర్ణయాలు కానివ్వండి. ఏముంది, చీటింగ్ కేసులో అరెస్ట్ అయితే చీటింగ్ కేసులే పెడతారు, చీటింగ్ కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. దాన్ని తర్వాత అరెస్ట్ చేసి దానికి ఆధారాలు ఏమున్నాయి, ఏం కథ, ఎందుకు ఎట్లా చీట్ చేశారు, ఏం చెప్పి చీట్ చేశారు, లేదు ఏదైనా మోసపూరితమైన మాటలు చెప్పి చీట్ చేశారా, లేకపోతే డబ్బు ఏ విధంగా పొందారు,
పొందితే ఏం చేశారు ఆ డబ్బుతో, చీట్ చేసి డబ్బు తీసుకున్నారు అనేటువంటిది వింటున్నాను. దాదాపు ఏదో పూజలు చేస్తారు, క్షుద్ర పూజలు చేస్తారని. క్షుద్ర పూజలు చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేసి నమ్మించారు అనేది అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. అది చీటింగ్ కేసుకు ఫోటో ఉంటే చీటింగ్, దాని ప్రకారమే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అది ప్రూవ్ అయితే వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఓకే సార్, ఈ ఫిర్యాదు చేసిన అంటే కంప్లైంట్ చేసి కేసు పెట్టిన ఆ మహిళ యొక్క అంటే వివరాలు బయటకు ఇప్పటిదాకైతే రాలేదు. అంటే మేబీ ప్రైవసీ కోరుకుంటే ఆ విధంగా దాచొచ్చు అంటారు సార్? ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడడానికి కోసము, వాళ్ళ ఐడెంటిటీని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే వెలువరించాల్సిన అవసరం లేదు కదా. డెఫినెట్ గా సీక్రెట్ గానే పెడతారు. బట్ ఒకసారి ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. ఎనీబడి కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ కోర్టులోకి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుంటే డెఫినెట్గా ఇస్తారు, తీసుకొని పెట్టుకుంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఏం కథ అని. అదే కాకుండా రేపు పొద్దున్నే కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కూడా వారిని విచారిస్తారు కదా, విచారించినప్పుడు పబ్లిక్ కోర్టులోనే విచారిస్తారు. లేదు దీన్ని ఇన్ కెమెరాలో చేయాలి అనేటువంటిది ప్రభుత్వం గుర్తిస్తే, లేదు జ్యుడిషియరీ వారు, లేదు ఇన్ కెమెరాలు. ఇప్పుడు అమ్మాయి రేప్ జరిగింది అనుకో, ఆ అమ్మాయిని ఇన్ కెమెరాలో ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఎవరిని లేకుండా ఆ అమ్మాయి, ఆ డిఫెన్స్ అడ్వకేటు అంతే, ముద్దాయి ముగ్గురే ఉంటారు, వాళ్ళ సమక్షంలో విచారిస్తారు. కాబట్టి అట్లా కూడా చేయొచ్చు, చెప్పలేము. ఓకే సార్, అఘోరి విషయంలో కూడా నాకు ఎటువంటి న్యాయవాది లాయర్ లేరు అని చెప్పేసినప్పుడు కోర్టే ఒక లాయర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ నార్మల్ గా పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒక లాయర్ ని మనం హైర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఎవరికైనా ఎవరైనా ఒక వ్యక్తిని చంపినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా భారతదేశం శిక్షా స్మృతిలో ఒక భాగం అది. ఎందుకంటే ఎవరైనా భారతదేశంలో ఒక అఫెన్స్ చేస్తే అతను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వమే వారి తరఫున వాదించడానికి ఒక అడ్వకేట్కి డబ్బులు ఇచ్చి మరి ఒక అడ్వకేట్ను నియమిస్తుంది. అది అన్ని కేసుల్లోనూ ఉంది. మీరు మర్డర్ చేసినా, మానభంగం చేసినా, ఇంకేమైనా చేసినా మీ పైన ఛార్జ్ షీట్ వేస్తే దాన్ని మీరు డిఫెండ్ చేసుకోలేరు పర్సనల్గా అనుకుంటే అప్పుడు డెఫినెట్గా మీకు ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.